మోస్ట్ అవైటెడ్, యాంటిసిపేటెడ్, ఎక్సైటెడ్ మూవీ ఆఫ్ 2023. ఆ మూవీ సలార్. ఇండియా వైడ్గా ఫ్యాన్స్ అందరూ కూడా ఎప్పుడెప్పుడు ఆ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూశారనేటువంటి ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. సో మనకి ఫస్ట్ ఒక ట్రైలర్ వచ్చింది, తర్వాత ఒక ట్రైలర్ వచ్చింది. అయితే సెకండ్ ట్రైలర్లో ఒక షార్ట్లో ఒక వ్యక్తి యాక్ట్ చేశారు. ఆ వ్యక్తి మన ముందే ఉన్నారు. ఆయన పేరు భాస్కర్. సలార్ తర్వాత ఆయన అందరూ సలార్ భాస్కర్ అని పిలుస్తారు. సో అంటే అసలు ఆయన ఆ ట్రైలర్లో కనిపించినటువంటి ఆ సీక్వెన్స్ కానీ, లేకపోతే ఓవరాల్ ట్రైలర్ ఆయనకి ఎలా అనిపించింది, ఫస్ట్ ట్రైలర్ ఎలా అనిపించింది, సో ఆ విశేషాలు అన్నీ కూడా సలార్ జర్నీ, సో ఆయన ఎక్స్పీరియన్సెస్, ఆయన మెమరీస్ అన్నీ కూడా షేర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను. మనం గతంలో కూడా ఇంటర్వ్యూ చేసాం. అంటే చాలా చాలా ఎర్లీగా చేసాము. అవును, ఇప్పుడు కరెక్ట్ టైంలో చేస్తున్నాం. ఇంకా ఫ్యూ డేసే ఉంది, ఇంకా 2 డేసే ఉంది అనుకోవచ్చు. అంతే, 2 డేస్. సో ఏంటి, ఎలా ఉంది ఎగ్జైట్మెంట్? అసలు మామూలుగా లేదు ఎగ్జైట్మెంట్ అంటే. ఎందుకంటే ఫస్ట్ థింగ్ అసలు ప్రభాస్ గారి మూవీలో కొంచెం జస్ట్ కనిపిస్తే చాలా అనిపిస్తుంది ఎవరికైనా, అది పెద్ద అదృష్టం. తర్వాత ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్లో జస్ట్ కనిపిస్తే చాలా, అదొక తృప్తి, అదొక సాటిస్ఫాక్షన్. ఇద్దరి కాంబినేషన్లో మూవీ, అది కూడా ఇంత పెద్ద మెగా మూవీ. అండ్ దాంట్లో నాకు ఒక చిన్న పాట దొరకడము, ఒక డైలాగ్ దొరకడము అనేది గొప్ప అదృష్టం. ఇంకోటి అంతకు మించింది ఏమంటే ట్రైలర్లో నా డైలాగ్ రావడం, నేను కనిపించడము అసలు ఎప్పుడు ఊహించని విషయం అది. అయితే సో ట్రైలర్ విషయానికి వస్తే ఫస్ట్ ట్రైలర్ గురించి మాట్లాడదాం, సెకండ్ ట్రైలర్ మళ్ళీ మాట్లాడదాం. ఫస్ట్ ట్రైలర్ ఏదైతే వచ్చిందో ఆ ట్రైలర్లో క్యారెక్టర్స్, ఆ ప్లాట్ అంటే బాండింగ్, ఫ్రెండ్షిప్ బాండ్, స్టోరీ చెప్పడానికి ప్రయత్నించారు. ప్రభాస్ గారి స్పేస్ కూడా ట్రైలర్లో చాలా సేపు అయిన తర్వాత వస్తుంది, వెంటనే రాదు. సో ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అయ్యారు ప్రభాస్ గారి పరంగా, విజువల్స్ పరంగా కాదు, ప్రభాస్ గారి పరంగా. ఇంకా ఉంటే బాగుండేది, ఇంకేదో మిస్ అయింది ప్రభాస్ నుంచి అయితే అందరు ఫీల్ అయ్యారు. సో ఫస్ట్ ట్రైలర్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? సేమ్ అదే ఫీలింగ్ నాకు కూడా. మన ఫ్యాన్స్, నేను కూడా ఫ్యాన్నే, సో ఫ్యాన్స్ అందరి ఫీలింగ్ అదే ఉండేది. అంటే కొంత మిక్స్డ్ ఫీలింగ్ వచ్చింది. ఏంటి ఈ రకంగా వచ్చింది, అంత డల్ అయిపోయింది ఏంటి అని అందరు కొంచెం ఆ ఫీల్లో ఉండే అనమాట. కానీ కాన్ఫిడెన్స్ ఏమంటే షూర్గా నెక్స్ట్ ట్రైలర్ వచ్చేది మాత్రం చాలా సూపర్గా ఉంటుంది అని ఒక కాన్ఫిడెన్స్ ఉంది అందరికి కూడా. సో ఈ ట్రైలర్తో మాత్రం అది కాన్ఫిడెన్స్ బీట్ అయింది. ఇంకా అంటే మన ఎక్స్పెక్టేషన్ బీట్ అయింది. ఆ మ్యాసివ్ కనిపిస్తుంది అన్నమాట టోటల్ మూవీ. అసలు ఆ రేంజ్ ఏంటి అనేది అర్థమవుతుంది మనకి ఈ సెకండ్ ట్రైలర్లో. అసలు ప్రభాస్ గారి లుక్ ఏంటి, అసలు ఆయన జస్ట్ ఆయన ఎక్స్ప్రెషన్ చాలా అన్నమాట, అంత పవర్ఫుల్గా ఉంది. ఆయన ప్రతి ఎక్స్ప్రెషన్ కానీ, జస్ట్ సింపుల్ చిన్న డైలాగ్ అయినా కూడా హ్యూజ్, అసలు అంటే చాలా రేంజ్ డిఫరెంట్ కనిపిస్తుంది. ఇంకోటి ఆ సెట్స్, ఆ మెషినరీ, ఆ మెకానిజం అసలు చాలా హ్యూజ్గా ఉంది. ఒక ఇంటర్నేషనల్ లెవెల్ మూవీ కంటే కూడా అద్భుతంగా కనిపిస్తుంది. సెకండ్ ట్రైలర్ వచ్చిన తర్వాత ఇంకా అసలు ఎక్స్పెక్టేషన్స్ అనేవి 10 times పెరిగిపోయాయి. నేను యాక్చువల్గా చెప్తా వస్తుండే, కేజీఎఫ్ కోసంతో కంపేర్ చేశారు అప్పుడంతా కూడా. సో కేజీఎఫ్కి అసలు కంపేర్ చేయాల్సిన అవసరం లేదు, దానికంటే 10 ఎక్కువ ఉంటుంది అని అంటుండే. సో ఇది ఇట్స్ గోయింగ్ టు బి ప్రూవెన్ లైక్ దట్. సో సెకండ్ ట్రైలర్లో మీ షార్ట్ ఏదైతే ఉందో ఆ డైలాగ్ ఒకసారి, అంటే అక్కడ ఆ ట్రైలర్లో ఏ రేంజ్లో అయితే మేము విన్నామో అలాగే ఒకసారి మా కోసం. భయపెట్టేసావు కదా నన్ను. అసలు డబ్బింగ్లో కూడా ఇదే రేంజ్లో చెప్తారన్నా? డబ్బింగ్ కూడా అదే రకంగా వచ్చింది. అయ్యి బాబోయ్, భయం వేసిందన్నా నాకు సేపు. అంటే జస్ట్ అక్కడ వరకు చూపించారు, దాని కంటిన్యూషన్ ఏమైనా ఉంటుందా డైలాగ్? అంటే దీని తర్వాత ఉంది, కానీ మరి అది మూవీలో ఎంతవరకు వస్తుంది మనకు కూడా తెలియదు. సో చూడాలి, వెయిట్ చేస్తాం. చిన్నదే ఉంటుందా? చిన్నది, ఇదొక సీక్వెన్స్, దాని తర్వాత ఇంకో 2 scenes ఉంటాయి. అవి దీనికి సంబంధం ఉండదు, అది వేరే మళ్ళీ. ఓకే, అంటే మీరు లారీలో డ్రైవర్గా మీకు అడ్డొస్తే మీరు ప్రభాస్ గారికి చెప్పే డైలాగ్. ఓకే, సో మీరు ప్రభాస్ గారికి సరే నేనే ప్రభాస్ గారిని ఏంటి భయ్యా మీరు అంత మాట అనేసారు. అసలు ప్రభాస్ సార్ దగ్గర నిలబడమే టర్రు పడ్డది మనకి, నిలబడితే. అలాంటప్పుడు ఆ డైలాగ్ చెప్పడము ఆ టైంలో పెద్ద ఛాలెంజింగ్ నాకైతే. అవునా? ఫస్ట్ చెప్పకముందు ఏంటి డైలాగ్ ఇచ్చారని నాకు ప్రభాస్ గారి మీద అరవమంటున్నారంటే అనిపించింది మీకు? యాక్చువల్గా నాది ఫస్ట్ మూవీ, ఫస్ట్ షాట్, ఇది ఫస్ట్ షాటే. సో ఒకటి నాకు బాగా తెలిసిన విషయం ఏంటంటే ప్రభాస్ సార్తో భయం, అదొకటి బాగా ఉండే లోపల. ఇంకా మిగతా విషయాలు నాకు ఎక్కువ తెలియదు ఆ టైంలో. ఇప్పుడు అర్థమవుతుంది అసలు మూవీ అంటే ఏంది, సినిమా అంటే ఏంది, ఇవంతా కూడా అర్థమవుతుంది. కానీ అప్పుడు తెలియదు. చెప్పిస్తే ప్రశాంత్ నీల్ సార్ కొంచెం ప్రాక్టీస్ చేయించారు. దాని తర్వాత వెళ్ళేసి ఆ మూమెంట్లో చెప్పమంటే చెప్పేశారు. ఆ టైంలో మరి ప్రభాస్ గారు ఎట్లా ఫీల్ అయ్యారు? ఇప్పుడు ప్రభాస్ గారిది, ఆయన మెగాస్టార్ అయినా, ఆయన ప్రభాస్ గారి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఫస్ట్ టైమర్ కాబట్టి నాకు ఆ ఫీలింగ్ ఉండే.
కానీ ప్రభాస్ గారు నాకు కోఆపరేట్ చేశారు ఆ డైలాగ్ సంబంధించినంత వరకు. ఓకే, అంటే ఆ సెట్లో పర్టికులర్ డైలాగ్ చెప్తున్నప్పుడు ఆ సెట్లో అంటే మీది సపరేట్ షాటా లేకపోతే ప్రభాస్ గారు సపరేట్ షాటా, ఇద్దరు ఉన్నప్పుడు ఆ షాట్ తీసారా? ఇద్దరిది కలిసి ఉంటుంది. కలిసి ఉంటుంది. ఇద్దరు కలిసి ఒక అంటే 2 కెమెరాస్ ఉంటాయి కానీ ఫ్రేమ్ మాత్రం ఒకటే, ఇద్దరు కలిసి ఉంటాం. అంటే అది ఒక బైక్ షాట్ ఉంటుంది, అదే ఎంట్రీ అనుకోవచ్చా? అసలు ప్రభాస్ గారి ఎంట్రీ ఏది? నాకు కూడా కరెక్ట్ ఐడియా లేదండి. యాక్చువల్ నా సీన్ వరకే నాకు తెలుసు, దాని ముందేంటి దాని వెనకేంటి నాకు కూడా ఐడియా లేదు, అసలు తెలియదు. సో మీకేమనిపించింది? ఎన్ని షార్ట్స్ పడ్డాయి కదా సెకండ్ ట్రైలర్లో, ప్రభాస్ గారి ఎంట్రీ ఏదై ఉంటుంది, లేకపోతే సిగరెట్ సీన్ ఒకటి ఉంటుంది అసలు ఇంత అసలు ఆ మాస్ ఇట్లా అంటారు, సిగరెట్ ఇలా వెలిగించుంటారు కదా, అది ఎంట్రీ సీన్ అనుకోవచ్చా లేకపోతే బైక్ మీద వచ్చేది ఎంట్రీ సీన్ అనుకోవచ్చా? మీరేమనుకున్నారు చెప్పండి, మీకు చూస్తే మీకేమనిపించింది? ఎంట్రీ సీన్ ఏదైతే బాగుంటుంది అనిపించింది? నేను చెప్పలేను, నాకు కూడా అర్థం కాలేదు. అంటే ప్రతి సీన్ అట్లా ఉంది, అంత పవర్ఫుల్ గా ఉంది, ఎంట్రీ సీన్ లాగా ఉంది, మనకు కూడా తెలియదు, స్క్రీన్ పైన చూడాల్సిందే. ఓకే, సో ఆ సీక్వెన్స్ వరకు ఫైట్ ఉంటుంది అన్న అక్కడ, అంటే అంటే ఎక్కడ ఫైట్ ఉంటుంది చెప్పొద్దు, అక్కడ మీరు ఏదైతే డైలాగ్ చెప్పారో వెంటనే ఫైట్ ఉండొచ్చా? ఫైట్ కనిపించే మూమెంట్ లానే అనిపిస్తుంది మాకు. తెలియదండి, ఇప్పుడు ఆ సీన్ వరకే ఉంటుంది అంతే. ఇప్పుడు మాకు ఎవరికైనా కూడా పార్ట్స్ కింద షూట్ చేస్తారు, సో మాకు ముందు వచ్చేది ఏంటి దాని తర్వాత వచ్చేది ఇవన్నీ కూడా మాకు అసలు ఐడియా ఉండదు. ప్రభాస్ గారితో మీకు ఫైట్ పడలేదా? లేదు, ఈ మూవీలో లేదు. లేదా? లేదు. మీరు దాస్తున్నారా లేకపోతే ఏంటి నాకు అర్థం కాదు. లేదు, నిజంగానే లేదు, నాకు ఫైట్ లేదు, సీన్సే ఉన్నాయి అంతే. ఓకే, సీన్స్ అంటే ఎట్లా ఇంకా త్రూ అవుట్ ఉంటారా మీరు సినిమాలో? ఎట్లా లేదు, ఒక 3 సీన్స్ ఉంటాయి, 3 సీన్స్ లో కనిపిస్తాను. ఓకే, అంటే ఆ ఏరియాలో పనిచేసేటువంటి ఒక దాంట్లో ఒక పార్ట్ మీరు. సో మీకు డైలాగ్స్ అవన్నీ కూడా మంచి పవర్ఫుల్ గానే ఉంటాయి. అంటే విలన్ సైడ్ వైపే ఉంటారా మీరు లేకపోతే ప్రభాస్ గారి సైడ్? లేదు, నాకు యాక్చువల్గా ఒక సోలో. ఓకే, ఎవరితో అటాచ్ అయ్యి ఉండదు, ఒక సపరేట్ ట్రాక్, సపరేట్ ఒక బిట్ అంతే, సపరేట్ బిట్. ఓకే, సో ఆ వరకు మీరు సీన్స్ షూట్ చేస్తున్నప్పుడు ఏదైతే చెప్పారో 3-4 సీన్స్ ఉంటాయని చెప్పేసి అన్నారు కదా, అవన్నీ ప్రభాస్ గారితోనే ఉంటాయా ఆ సీన్స్ అన్ని కూడా? సంబంధించినవి. ఓకే, ప్రభాస్ గారి సంబంధించిన సీనే. ఆయన కొలాబరేషన్ లో అయితే మీరు అరిచిన షాట్ ఏదైతే ఇప్పుడు చెప్పారో అది మా ఇద్దరు కలిసి ఉంది, సార్తో చేసింది. మిగతాది కూడా సార్కి సంబంధించిందే, కానీ అది మరి ఎట్లా వస్తుందో నాకు తెలియదు, సపరేట్గా షూట్ చేసాను. ఓకే, సో దాని తర్వాత ఎగ్జాక్ట్గా ప్రభాస్ గారు మిమ్మల్ని ఇంకేమంటారు? అదే అన్నారు కదా, సరే భయ్యా నేనే లేదు అంతవరకేనా నేనే వెళ్తాను, అదే అంతే, అంతవరకు ఎండ్ అయిపోతుందా? దాస్తున్నారు లేకపోతే ఏం చెప్పట్లేదు అర్థం కాదు. లేదు, పెద్ద దాచేది లేదు, ఇంకా 2 days లో మనం అన్ని చూస్తాము, మూవీలో చూస్తాము థియేటర్లో. సో మీ ముందు ఫైట్ సీక్వెన్స్ ఏమైనా షూట్ చేశారా? చూసాను నేను ఫైట్స్ చూసాను. ఎట్లా మేకింగ్ అసలు ఏ రేంజ్లో ఉంటుంది ఫైట్స్ మేకింగ్? మనకు తెలుసు ప్రశాంత్ నీల్ సార్ది అసలు టేకింగ్ కానీ ఫైట్స్ కానీ ఎట్లా ఉంటే మనకు తెలుసు, కేజీఎఫ్తో మనకు అర్థమైపోయింది. సో దీంట్లో మాత్రం ఇంకా అసలు దానికి మించి ఉంటుంది అన్నమాట, దానికి మించి అసలు యూ కెనాట్ ఎక్స్పెక్ట్ వాట్ ఈస్ గోయింగ్ టు డెలివర్, అట్లా ఆ రేంజ్లో ఉంటుందని నాకు కాన్ఫిడెన్స్. ఓకే, సో కేజీఎఫ్లో మనం ఏదైతే ఫైట్స్ చూసామో అదంతా ట్రైలర్, అసలైన సినిమా ఇందులో చూపించారు ఆయన. ప్రభాస్ గారి ఫుల్ క్యాలిబర్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తామో అంతకన్నా ఎక్కువే డెలివర్ అవుతుంది నేనైతే అనుకుంటున్నాను. ఓకే, సో ఫైట్స్ మీరు ఇప్పుడు సెకండ్ ట్రైలర్ చూసారు కదా, ఫస్ట్ ట్రైలర్ కానీ సెకండ్ ట్రైలర్ కానీ ఫైట్స్ ప్రభాస్ గారు ఫైట్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే ఇప్పుడు అవుట్పుట్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? అయ్యి బాబాయ్ ఇలా 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 ఉంటున్నాయి ఆ ఫైట్స్ అని చెప్పేసి మీకు అనిపించిందా? నాకే చాలా ఆశ్చర్యంగా అనిపించింది చూస్తే, అంటే ఒక రేంజ్లో ఉంది, టోటల్లీ డిఫరెంట్ రేంజ్లో ఉంది. ఓకే, అక్కడ బ్యాక్గ్రౌండ్ కానీ మెషినరీ కానీ మనం చూసాం కదా, ఆ సీక్వెన్సెస్ కానీ చాలా హై లెవెల్లో ఉన్నాయి. సో ఫస్ట్ టైం మీరు సలార్లో సెట్స్లో అడుగుపెట్టినప్పుడు ఆ సెట్స్ అవన్నీ చూస్తారు కదా, అది చూసినప్పుడు బాబోయ్ ఇదేదో నెక్స్ట్ లెవెల్లో మూవీని తీస్తున్నారు అన్న ఫీల్ వచ్చింది మీకు? ఫస్ట్ టైం చూసినప్పుడు సెట్స్ని ఎలా ఫీల్ అయ్యారు మీరు? నేను మీకు చెప్పాను కదా, నా లైఫ్లో ఫస్ట్ మూవీ ఇది. సో ఫస్ట్ మూవీ సెట్లోకి వెళ్ళి లెంతీ చేసింది, లెంతీ క్యారెక్టర్ ఫస్ట్ మూవీనే ఇది. నా ఫస్ట్ మూవీ సెలెక్ట్ అయ్యి ఆడిషన్స్ సెలెక్ట్ అయ్యి ఫస్ట్ చేసిన మూవీ సలార్. దాని తర్వాత 10-12 మూవీలు చేశాను, ఇప్పుడు ఆల్రెడీ వచ్చేది రిలీజ్ అయిపోయినాయి. కానీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అంతా కూడా నాకు సలారే. సో అది నాకంటే ఐ కెన్ నెవర్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్. ఆ ఎక్స్పీరియన్స్ కానీ అంటే ప్రతిదీ నాకు కొత్తగానే, అండ్ ఆ రేంజ్లో చూడడము, ఫస్ట్ మూవీ ఆ రేంజ్లో చూడడం పెద్ద అద్భుతంగా అనిపిస్తుంది. సో మేము మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్స్ వేశారు, భారీ సెట్స్ అని చెప్పేసి ఆ విజువల్ చూసిన అర్థమవుతుంది.
అంటే సెట్స్ ఓవరాల్గా మొత్తం సెట్స్ వేస్తారా, అది కాస్త సెట్ కాస్త విఎఫ్ఎక్స్ అట్లా ఉంటుందా? అదే కాంబినేషన్ ఉంటుంది కదండి. నార్మల్గా ఇప్పుడు మొత్తం సెట్స్ ఉంటుంది, విఎఫ్ఎక్స్ రెండు కలిపి చేస్తాను అది. సో అలాగే ఉంటుంది.